ఇవేంటో చెప్పండి. పానీపూరీలు. ఈ రోజుల్లో అందరికీ ఇష్టమైన ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏంటి చెప్పండి? ఠకీము చెప్తారు, పానీపూరి. గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. పానీపూరి తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు. దీని పేరేమిటి? స్ట్రీట్ ఫుడ్. అంటే వీధుల్లో దొరికే ఆహారం. సాయంత్రము 4:30 దగ్గర నుండి మొదలవుతుంది వ్యాపారం. రోడ్ల పక్కన బండ్ల దగ్గర నుంచి, ఆ బండ్లు మురికి కాలువల పక్కనే ఉన్న, మాంసం దుకాణాల పక్కనే ఉన్న, కవేళాల పక్కనే ఉన్న, బైపాస్ రోడ్ల పక్కనే ఉన్న, ఎక్కడున్నా సరే జనాలు ఆ వెళ్ళే వాహనాలు, కార్లు, బైకులు అన్నీ ఆపి మూగి మరి తింటూ ఉంటారు. ఈ పానీపూరి బండ్లు పెట్టుకునే వాళ్ళు ఆ టైమింగ్స్లో రాత్రి 9-9:30 వరకు ఎంత బిజీగా ఉంటారంటే అచ్చంగా ఈ పానీపూరి నలిపేది, నింపేది, ఇచ్చేది, నింపేది, ఇచ్చేది, నింపేది, ఇచ్చేది, ఈ పనిలోనే తల మునకలైపోయి ఉంటారు. దానిలో వాటర్ ఏం కలుపుతున్నారు, అసలు క్వాలిటీగా ఉన్నాయా లేవా, ఎవరు తయారు చేస్తున్నారు, నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా లేవా, ఏమీ అక్కర్లేదు. పానీపూరి చూస్తే ఎవరికైనా ఆపాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. నేను కూడా పానీపూరికి పెద్ద ఫాన్ అండి. మా ఇంట్లో చూడండి పానీపూరిలా డబ్బానే పెట్టుకొని ఉంచుకుంటాను నేను ఎప్పుడూ కూడా. కాకపోతే నేను బయట తినండి, నాకు మరోవారి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇంట్లోనే చక్కగా పానీపూరీలు అవి తయారు చేస్తూ ఉంటారు. అంటే ముడి పానీపూరీలు మనం ఆయిల్ స్ప్రే చేసుకుంటాం కదా, అవన్నీ కూడా చక్కగా ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ గోధుమ పిండితోటి నూడిల్స్ కూడా తయారు చేస్తారు. వాళ్ళే చేయగలుగుతారండి అవన్నీ కూడా, మన వల్ల అయితే కాదు. చేసిన ప్రతిసారి నాకు కూడా నీట్ గా ప్యాక్ చేసి పార్సల్స్ పంపిస్తూ ఉంటారు. ఏం చేద్దాం మరి, ఉత్తరాదిలో పెరిగాను, అవన్నీ బాగా తింటాం అలవాటు అయిపోయింది. ఇవన్నీ అక్కడవే కదా, సరే ఆయిల్ లేకుండా తేలిగ్గా ఉంటాయి కదా. ఇంట్లో సాయంత్రం వేళ తినాలనిపించినప్పుడు ఏదో ఒక 10 పానీపూరీలు అలాగా వేయించుకొని తీసుకొని దాంట్లో ఒక చిన్న ఏదో ఉడికిన బంగాళదుంప ముక్క, కొంచెం ఏదో వేరుశనగ పప్పులు, కొంచెం సన్నగార కోసం కొత్తిమీర వేసుకొని పానీపూరి మిక్స్ అని వస్తుంది ఎలాగో, అది కొంచెం కూల్ వాటర్లో కలుపుకొని అందులో పోసేసుకొని తినేయడమే. అంతవరకు చాలు నాకు, దాంట్లో వచ్చే టేస్ట్ చాలు నాకు, అంతే. బయట మాత్రం తిన్నాను. సరే, ఇంతకీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, నా అభిప్రాయం చెప్పడానికి అంటే ఎంత మాత్రం కాదండి. కొన్ని జాగ్రత్తలు మాత్రము ఖచ్చితంగా పాటించకపోతే ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయని నేను ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పానీపూరికి వాటర్ పోస్తారా, ఆ వాటర్ గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి. అంత గ్రీన్ కలర్ రావాలంటే ఆ వాటర్లో గ్రీన్ ఫుడ్ కలర్ ఎక్కువగా కలుపుతున్నారు. అలాగే పానీపూరిలో వేసే స్వీట్ ఏదైతే ఉంటుందో అది రెడ్ కలర్లో ఉంటుంది, లేదా ఎల్లో కలర్లో కూడా ఉంటుంది. వాటిలో ఈ రెడ్ ఫుడ్ కలర్ లేదా ఎల్లో ఫుడ్ కలర్స్ ఆ వాటర్లో మిక్స్ చేస్తున్నారు. అలాగే ఈ ముడి పానీపూరీలు ఏమైతే ఉంటాయో ఇవి తయారు చేసే చోట పరమ అశుభ్రంగా ఆ పిండి ఉంటుంది. పానీపూరీలు చేయడానికి కొంచెము ఈ పిండి అలాగే రవ్వ కలిపి మిక్స్ చేస్తారు కదా, అవన్నీ బండ మీద వేసి దారుణంగా చేతులతో పిసకడం కష్టము, నొప్పి కాబట్టి కాళ్ళతోటి పిసుకుతున్నారండి. ఆ వీడియోస్ కూడా నేను చాలా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయితే చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. ఈ ముడి పానీపూరీలు ఏమైతే పొంగడానికి ముందు తయారు చేసేది ఇలాంటి పానీపూరీలు ఉంటాయో వీటితోటే ముఖ్యంగా డేంజర్ అనమాట. ఇవి ఏ పడితే అవి వాటరు ఇంకా ఏవేవో కలిపేసేసి కాళ్ళతోటి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో కింద పడేసి తొక్కి పిండి తయారు చేసి దాన్ని ఇలాగే పానీపూరి అప్పడాల్లాగా ఒత్తి ఎండబెట్టి ప్యాక్ చేస్తున్నారు. లేదా వాటిని వీళ్ళు ఆయిల్లో వేసేసి ఏది పడితే అది ఆల్రెడీ వాడేస్తుంది వాటిలో వేసేసి పానీపూరీలు పొంగిచ్చి దాన్ని పానీపూరి బస్తాలో వేసేసి ఈ స్ట్రీట్ పానీపూరి ఎవరైతే అమ్ముతారో ఆ బండ్ల వాళ్ళకి, స్ట్రీట్ షాపుల వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తారు. ఈ పానీపూరి ఆహారంలో మొదటి నుండి చివరి వరకు ఈ ప్రస్థానం అంతా కూడా పరమ అసహ్యంగా, పరమ జుగుప్సాకరంగా, నాణ్యత ప్రమాణాలకి పూర్తి వ్యతిరేకంగానే ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ పానీపూరి బండ్ల చాట్ల బండ్ల దగ్గరే గోబీ మంచూరియా అని ఇంకోటి ఉంటుంది. అది చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అదేమిటి, ఆ పుల్లను ముంచుకొని ఒక్కొక్క గోబీ మంచూరియా ముక్క దాంట్లో పింజేసేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ గోబీ మంచూరియా దారుణం గుర్తుపెట్టుకుని ఈ పానీపూరి కంటే కూడా 100 రెట్లు దారుణం. అది ఎరుపు రంగులో ఉండటానికి భయంకరమైన రసాయనాలతో తయారు చేసిన రెడ్ ఫుడ్ కలర్ ఎక్కువ మోతాదులో కలుపుతారు. ఇలాంటి ఫుడ్ కలర్స్ ఆల్రెడీ భారతదేశంలో నిషేధం చేసినా కూడా విపరీతంగా వాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మనకి స్ట్రీట్లో రోడ్డు పక్కన ఈ పానీపూరి బండ్లలో గాజు బాక్సుల్లో పోసేసి బయటకు కనపడుతూ ఉంటుంది. అయినా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా పట్టించుకోకుండా వదిలేశారు. ఎందుకంటే జనాలే ఇష్టపడి 1-10 లాగిచ్చేస్తుంటే అధికారులు ఏం చేయగలుగుతారండి. ఫుడ్ కలర్ సీసా చిన్న సీసాలంటే 5-10 రూపాయలకు వచ్చేస్తాయి. దాంట్లో అంతా కలర్ ఉంటుంది. అది ఎంత డేంజరస్ కలర్ అంటే చిటికెడి కలర్ తీసుకొని కలపండి,
ఫుల్గా కలర్ అయిపోతాయి. మీరు ఇన్ని నీళ్లు తీసుకొని 1 లీటర్ నీళ్ళలో చిటికెడు పొడి కలిపారంటే నీళ్లు మొత్తం కంప్లీట్గా హోలీ రంగులాగా ఎర్రగైపోతాయి. చిటికెడు రంగుకి మొత్తము రంగు అయిపోతుందంటే ఎంతో దారుణమైన ప్రమాదకరమైన రసాయనాలతోటి ఆ రంగులు తయారు చేస్తున్నారో ఆలోచించండి. ఆ రంగు పోసి ఈ కాలీఫ్లవర్ మీద కలుపుతున్నారు. రెండోది, కాలీఫ్లవర్ కూర చేసుకోవాలి అనుకుంటే ఎవరైనా కూడా 1కి 10 సార్లు జాగ్రత్తగా కూర్చొని ఒళ్ళు దగ్గర పెట్టి కాలీఫ్లవర్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే కాలీఫ్లవర్ పువ్వులో పెద్ద పెద్ద పురుగుల దగ్గర నుండి చిన్న చిన్న పురుగుల వరకు చక్కగా కాపురు ఉంటాయి. అందరికీ ఆ విషయం తెలుసు కదా. అలాంటి కాలీఫ్లవర్ని రంగులో ముంచేసి కొంచెం మైదాలో ముంచేసి వేసేసిన తర్వాత ఈ మంచూరియాలు వేసేసిన తర్వాత అందులో పురుగులు ఉన్నాయా లేదా, అసలు అది ఎప్పటిది, శుభ్రం చేశారా లేదా బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడు. రెండోది, కాలీఫ్లవర్ కొన్నాళ్ళు వాడకపోతే ఫ్రెష్నెస్ పోయిన తర్వాత కాలీఫ్లవర్ మీద బ్లాక్ ఫంగస్ తయారవుతుంది. మీరు గమనించండి, అక్కడక్కడ నలుపు అయిపోతుంది. మీరు కాలీఫ్లవర్ తెచ్చి ఒక 10 రోజులు వాడకుండా ఫ్రిడ్జ్లో ఉంచండి. ఫ్రిడ్జ్లో ఉంచినా సరే దాని మీద అక్కడక్కడ పైన బ్లాక్ వచ్చేస్తుంది. బ్లాక్ ఫంగస్ అంటారు, అది ప్రాణాంతకం. అలాంటి బ్లాక్ ఫంగస్ వచ్చిన కాలీఫ్లవర్లో కూడా ఊరికి అలా కట్ చేసి దాంట్లో పిండి కలిపి నూనెలో పడేసి అక్కడ పెట్టుకుని ఎవరు వచ్చేడితే వాళ్ళకి మంచూరియాలు, గోబీ మంచూరియాలు, గోబీ ఫ్రైడ్ రైస్లు చేస్తుంటే బ్రహ్మాండంగా కాస్త మసాలాలు వేస్తే మనకి అర్థం కాదు, రుచిగా ఉందని లాగేస్తున్నారు సాసులు మసాలాలు వేసి. కంప్లీట్గా జీర్ణక్రియ మీద అది ప్రభావం చూపిస్తుంది. జీర్ణక్రియ కంప్లీట్గా పాడైపోతుందండి. 1 రోజు ఎరగదీస్తుంది, 2 రోజులు ఎరగదీస్తుంది, 3 రోజులు ఎరగదీస్తుంది. నిదానంగా ప్రాబ్లం వచ్చి కడుపులో మంట, గ్యాస్, వికారము, ఇంకా ఫుడ్ పాయిజన్ రకరకాలు అవుతాయి. జీర్ణాశయము కంప్లీట్గా ఇలాంటివి తింటే, ఇలాంటి డేంజరస్ రంగులు వేసిన ఫుడ్లు తింటే, అపరిశుభ్రమైన తింట్లు తింటే పాడైపోతాయి. చిన్న వయసులోని ఈరోజు జీర్ణకోశ రోగాలు వస్తున్నాయి, కుర్రవాళ్ళకు కూడా వస్తున్నాయి అంటే ఇలా బండ్ల మీద పడి తినడమే కారణం. ఈ పానీపూరీలు అవన్నీ ఆమె హిందుత్వం అంటే పడని అన్య మతస్థులు అందులో మూత్రం కూడా కలుపుతున్నారు, ఇంకా చాలా కలుపుతున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు, దాని గురించి ఎక్కువగా ప్రస్తావించాల్సిన పని లేదు. ఇంకొక మీకు అర్థం కావాల్సిన విషయం చెప్తాను. మన మార్వారీ కుర్రాలు కానీ ఎవరైనా కూడా ఈ పానీపూరీలు తయారు చేసే బండ్ల దగ్గర నోట్లో గుట్కా వేసుకొని నవ్వులుకుంటూ ఇవన్నీ తయారు చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి. ఉత్తరాది వాళ్ళు విపరీతంగా గుట్కాలు నవ్వులుతూ ఉంటారు, పాన్ నవ్వులుతూ ఉంటారు, నవ్వులతోనే మొగ్గలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఆ తొప్పర్లన్నీ కూడా చేసే వస్తువుల మీద ఎప్పుడు ఆ బండి అవతల నుంచి ఉంటారు కాబట్టి చేసి అంతసేపు వాటి మీద పడుతూనే ఉంటాయి, వీళ్ళు నవ్వులుతూనే ఉంటారు. ఆ ఎంగిలే మనం ఆనందంగా ఆహా ఓహో ఐఎమ్ ఏ ఫుడ్ డై అనుకుంటూ లోటలో వేసుకుంటూ తింటున్నాం. బాగా ఆలోచించుకుంటూ ఇవన్నీ పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. పెద్దవాళ్ళు మనమే అదుపు చేసుకోకపోతున్నాం, ఇంక పిల్లలు అదుపు చేసుకుంటారండి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో కూడా పానీపూరి ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు తేలిగ్గా, భేల్పూరి ఎలా చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా చక్కగా చూపిస్తున్నారు. వచ్చిన రోజే వస్తుంది. వీలైనంత వరకు కూడా ఏ సాయంత్రం వేళలో చేసుకో అనుకుంటున్నప్పుడు కాస్త ఒక పావు గంట అరగంట టైం తీసుకొని ఇంట్లోనే చేసుకుని తినే ఏర్పాటు చేసుకోండి. భేల్పూరి ఇంకా తేలిక, మరమరాలు తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే దాంట్లో ఏదైనా కీరకాయ, క్యారెట్, టొమాటా తినేవాళ్ళు కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని దాంట్లో ఏదైనా వేరుశనగపప్పులు, పచ్చిశనగపప్పులు వేసేసుకొని నిమ్మకాయ పిండేసుకొని చాట్ మసాలా జల్లేసుకొని కావాల్సిన తినేయచ్చు. నేనైతే సాయంత్రం వేళ భేల్పూరి ఎక్కువ తింటాను. నూనెలో వేసిన పదార్థాలు ఎక్కువ తినను. తేలిక గారిపోతుంది, కడుపు నిండినట్లు ఉంటుంది. వాటిలో మనం పచ్చికూరకాయలు ఎక్కువ కలుపుకుంటాం కాబట్టి కడుపులోకి వెళ్ళినా కూడా ఆరోగ్యం పాడవదు, పైగా మంచిది. కాబట్టి ఈ షార్ట్స్ ఇవి ఏమైతే ఉన్నాయో చక్కగా యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటారు. మరి తేలిగ్గా ఎలా చేసుకోవచ్చు అవన్నీ కూడా కొంచెం చూసి వచ్చినంత రుచి వస్తుంది. ఇంట్లో ఉన్న పదార్థాలు వేసి తేలిగ్గా చేసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ తెలిసిన విషయమే ఈ న్యూడిల్స్, ఇంకా దారుణం మైదా పిండి ఇంకా ఏవేవో వేసేసి దారుణంగా పిసుకు తయారు చేస్తారు. ఈ చాట్స్లో కానివ్వండి, వీటిల్లో కానివ్వండి వేసే అజినోమోటో, అదేమిటి వెనిగర్, ఇట్లాంటివన్నీ కూడా అసలు కంపు కొట్టేవి, అసలు లోపల కడుపును పాడు చేసే అవన్నీ పోస్తారు. ఏవో రకరకాల 10 డబ్బాలు ఉంటాయి. ఈ డబ్బా కాస్త వస్తాడు, ఆ డబ్బా కాస్త వస్తాడు, ఇంకో డబ్బా కాస్త వస్తాడు, వేసి రుద్దేస్తాడు, ఇవేస్తాడు, అవేస్తాడు, 2 నిమిషాల్లో పార్సల్ చేసేస్తాడు. లేదా ప్లేట్లు పెట్టి మన చేతిలో పెట్టేస్తాడు. ఆ పక్కన ఫోన్ చూస్తా, ఆ పక్కన ఎవరితో మాట్లాడుతూ హడావిడి తిండి తినేస్తాం, తిన్నామో అనిపించుకుంటాం, నాలుగుకి రుచి అనిపిస్తుంది. జీర్ణాశయం పాడవడము, గ్యాస్ ట్రబుల్స్ రావడం అలా పక్కన పెట్టండి. ప్రాణాంతకమైన క్యాన్సర్లు వస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన రంగులు, టొమాటో సాసుల్లో కూడా రంగులు. టొమాటో సాస్ ఎంత ఎర్రగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బ్రాండెడ్ టొమాటో సాస్ కూడా అంత ఎర్రగా ఉండడానికి కారణము దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ కలుపుతారు. కావాలంటే మీరు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి, రాసి ఉంటుందో రాసి ఉండదు. గ్రీన్ చిల్లీ సాస్ లో గ్రీన్ ఫుడ్ కలర్, రెడ్ చిల్లీ సాస్ రెడ్ ఫుడ్ కలర్, సోయా సాస్ లో ఇంకేదో బ్లాక్ కలర్. విపరీతంగా ఈ రెడీమేడ్ ఫుడ్ లో సాసుల్లో రంగులు వేసి ఆ రంగులు ప్రాణాంతకము, క్యాన్సర్ బారిన పడిపోతారు. ఆ రంగులు కానీ ఎక్కువగా వాడారు. పిల్లలకు కూడా సాసులు వేసేసి తినడానికి ఇస్తున్నారు, రంగులు ఉంటాయి అందులో. 50 పెట్టి ఏ గోబీయో తినే బదులు 50 రూపాయలకు మంచి పాలు వస్తాయి. వచ్చినంత వరకే ఏదో మంచి పాలు కాస్త తెచ్చుకొని 1 లీటరో ఎంతో దాన్ని మిల్క్ షేక్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగు వేసమైతే.
మామూలు రోజులు అయితే చక్కగా వేడివేడి పాలు ఏదన్నా హార్లిక్స్ ఏదో ఒకటి కలుపుకొని తాగు. 50-100 పడేసి స్ట్రీట్ ఫుడ్ తినే బదులు మంచి తాజా పళ్ళు కొనుక్కో. ద్రాక్ష పళ్ళు, యాపిల్ అలాంటివి ఏవో వచ్చింది 100కి ఏమొస్తాయి అవి కాసిన ఇవి కాసిన కొనుక్కొని రోజుకు ఒక ప్లేట్ పళ్ళు తిను. మంచి ఆరోగ్యం వస్తుంది, చక్కగా రక్తం పడుతుంది. చూడడానికి పళ్ళు తినేవాళ్ళు చాలా అందంగా, చాలా కళగా, ఉత్సాహంగా ఉంటారు. మంచి అలవాట్లు నేర్చుకోండి. నోటి దోల కొద్దీ, నోటి రుచి కొద్దీ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బండ్లాపి ఏవి పడితే అవి తిని నాకు బయట ఫుడ్ ఇష్టం అనేసి తింటే మొదలెడతారే. ఏ ప్రాణాంతకమైన క్యాన్సర్ వస్తే లక్షలు ఇంట్లో వాళ్ళు ఎక్కడ నుండి తెస్తారండి. ఎంత బాధపడతారండి. ఎంత ఖర్చు పెట్టినా కూడా మనుషులు దక్కుతారో లేదో అనుమానమే. నోటి రుచి అణుచుకోలేక మనం చేస్తున్న పనులు కుటుంబాలు నాశనం అవడానికి, ఆర్థికంగా పతనం అవడానికి కూడా కారణమవుతున్నాయంటే ఆలోచించండి. ఒక విషయం తెలుసా, ధనవంతులు ఎప్పుడు కూడా రోడ్ల మీద పడి ఇవన్నీ తినరు. ఊరికే ఇంటర్వ్యూలో మాకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టం అని చెప్తారు అంతే. వాళ్ళు ఎప్పుడో తినరు రోడ్ల మీద పడి. చాలా జాగ్రత్తగా కేరింగ్గా మంచి ఆహారం తీసుకుంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళే ఎక్కువ పనులు చేసేది. తర్వాత రోగాలు కూడా వీళ్ళకే వస్తాయి. దాంతో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు పేదోళ్ళు అయిపోతారు. ఇల్లు అమ్ముకున్నామండి, ఉన్న పొలం కాస్త అమ్ముకున్నామండి, అప్పుడు బాగా బతికామండి. ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, చైనీస్ ఫుడ్, జంక్ ఫుడ్, ఏ ఫుడ్ అయినా సరే నీకు వచ్చినంతలో శుభ్రంగా ఇంట్లో చేసుకో. ఇంట్లో చేసుకుంటే వచ్చిన రుచి చాలు. రోడ్ల మీద తింటే వచ్చే రుచికి ఏమి వైకుంఠం ప్రాప్తించదు. అర్థమవుతోంది కదా. ఏదైనా సరే ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో తినాలనుకోవడం తప్పలేదు, ఏదో శుభ్రంగా ఒక గిన్నెడు తినేయండి, వదిలేయండి. మరలా ఏ 15 రోజులు తినాలనిపిస్తే మళ్ళీ కాస్త ఇంట్లో చేసుకొని తినండి. అన్ని యూట్యూబ్లో చూపిస్తున్నారు, ఇంకేం కావాలండి. దయచేసి ఆలోచించండి. పిల్లలకు అస్సలు పెట్టకండి. ప్రతి దాంట్లో రంగులు కలుపుతున్నారు. రంగులు ప్రాణాంతకమైన క్యాన్సర్లకు కారణమవుతాయి. పిల్లలకు అస్సలు పెట్టకూడదు. శాస్త్రాలు కూడా పిల్లలకు దయచేసి వాడకండి. అవగాహన కోసం ఈ వీడియో అండి. కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లల ఆరోగ్యం బాగుండాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. అలాగే ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షితః. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.